హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఎడారిలో అద్భుతం పెట్రా అంటున్నారు. అసలు భారత్కి దీనికి ఏంటి సంబంధం? మోదీ ఎందుకు ఎంటర్ అయ్యారు? ఏదో ఒక కొత్త దారి కనిపెట్టారంట. అదేంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎడారిలో ఎర్రని రాతి కొండలు, ఆ కొండలని చెక్కి నిర్మించిన అద్భుతమైన కట్టడాలు. ఒకప్పుడు ప్రపంచ పటం నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఒక నగరమే ఇది. అదే జోర్డాన్లోని పెట్రా. ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ ఈ జోర్డాన్ పర్యటనలో ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విషయం కూడా చెప్పారు. భారత్ యూరప్ వాణిజ్యంలో పెట్రా అనేది కీలక పాత్ర పోషించింది అని. అంటే పాత మార్గాలు మనం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అన్నారు, పునరుద్ధరించాలి అని. అసలు ఈ పెట్రాకి భారత్కి ఏం సంబంధం ఉంది? ఒక భారతీయుడి పేరుతో ఈ పెట్రా ఎలా బయటకు వచ్చింది? అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు మార్గాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది అసలు వీలు పడుతుందా? ఎప్పటిదో కదా. ఈరోజు ఈ పెట్రా రహస్యాల్ని మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ డీకోడ్ ఇట్. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం అది. నబాటేయన్లు అని సంచార తెగ ఈ పెట్రాని వాళ్ళ రాజధానిగా చేసుకున్నారు. గ్రీక్ భాషలో పెట్రా అంటే రాయి అనే అర్థం వస్తుంది. ఎడారి మధ్యలో ఉన్నా కూడా ఈ నగరంలో నీటి కొరత అయితే ఉండేది కాదు. ఎందుకు అంటే వారు ఆనకట్టలు కట్టి రాతి పైపుల ద్వారా గ్రావిటీని ఉపయోగించుకొని నీటిని సరఫరా చేసుకునేవాళ్ళు. ఆ కాలంలో సముద్ర మార్గం కంటే భూమార్గంలోనే వాణిజ్యం చాలా ఎక్కువగా జరిగేది. వందలాది ఒంటెలతో ఈ క్యారవాన్స్, వర్తక బిడారాలు అంటే క్యారవాన్స్ లాగా ఉపయోగపడేది. చైనా నుంచి పట్టని, అరేబియా నుంచి సామ్రాణిని, ముఖ్యంగా భారత్ నుంచి మసాలా దినుసులు, వజ్రాలు, కాటన్ వస్త్రాలు ఇవన్నీ తీసుకొని ఈ పెట్రా మీదుగానే యూరోప్ దేశాలకు వెళ్ళేవట. పెట్రా ఒక ముఖ్యమైన స్టాప్ ఓవర్ అంటే విశ్రాంతి కేంద్రం లాగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళే వస్తువుల మీద 25% పన్ను వసూలు చేసేవాళ్ళంటే ఆ నగరం ఎంత గొప్పగా, సంపన్నంగా, అడ్వాన్స్డ్గా ఉండేదో అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ పెట్రా అనేది ఎందుకు అప్పుడు కొలాప్స్ అయిపోయింది, ఎలా కనుమరుగైపోయింది అంటే 2వ శతాబ్దంలో రోమన్లు ఈ నగరాన్ని ఆక్రమించారు. అయితే అది కాలక్రమంలో సముద్ర మార్గాలు తెర మీదకి వచ్చాయి. రోమన్లు ఈ ఇస్తాంబుల్ వైపు కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు పెట్రాను పట్టించుకోవడం మానేశారు. దీనికి తోడు 4వ శతాబ్దంలో ఒక భయంకరమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఆ నగరంలో ఉన్న వాళ్ళ వాటర్ ఫెసిలిటీ అని చెప్పుకున్నాం కదా, అది దెబ్బైపోయింది. సో అక్కడ ఉన్న వాళ్ళు కలిసి వెళ్ళిపోయారు. శతాబ్దాల పాటుగా ఆ నగరం అనేది ప్రపంచానికి తెలియకుండా కేవలం స్థానిక బెడోయిన్ అనే ఒక తెగకు మాత్రమే అక్కడ పరిమితమైంది. అక్కడ వాళ్ళే ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే పెట్రా లాస్ట్ సిటీ. అవును, కనుమరుగైపోయిన నగరంగా ఉండిపోయింది. మరి ఇప్పుడు ఈ టాపిక్ బయటికి రావడానికి ఒక అన్వేషకుడు బయటపెట్టిన ఒక విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది ఇక్కడ. 1812లో జోహాన్ లుడ్విగ్ బర్గ్హార్ట్, ఇతను స్విస్ అన్వేషకుడు, ఈ నగరాన్ని మళ్ళీ తవ్విదీశాడు. ఆయన డైరెక్ట్గా వెళ్ళలేదు అక్కడికి. సిరియాలో అరబిక్ నేర్చుకున్నాడు. తనెవ్వరూ గుర్తుపట్టకుండా షేక్ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా అని ఒక భారతీయ ముస్లిం వ్యాపారిలాగా వేషం మార్చుకొని అక్కడ ఆ భారతీయ వేషధారణలో పెట్రాలోకి ఆయన ఫస్ట్ అడుగుపెట్టాడు. అక్కడ అడుగుపెట్టి అక్కడ పురావస్తు సంపద, మనకు తెలుసు కదా ఓల్డ్ ట్రెజరీ అని అంటే, అది రికార్డ్ చేశాడనమాట. ఆయన చనిపోయే వరకు కూడా తన అసలు ఎవరు అనేది గుర్తింపు, తన రికగ్నిషన్ అనేది బయటపెట్టలేదు. చివరికి ఏమైంది, ఆయన సమాధి మీద కూడా భారతీయ పేరే రాశారు. అందుకే పెట్రా అనేది ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి ఒక భారతీయ గుర్తింపు ఇక్కడ ఉంది అని ఎవరైతే మనకి దౌత్యవేత్తలు ఉంటారో వేరే దేశాల్లో కాంటాక్టర్స్, వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఇది అసలు జరిగిన కదా, మళ్ళీ ఇది బయటికి రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మోదీ ఎలా ఎంటర్ అయ్యారు? మోదీ ఏం చెప్తున్నారంటే మన ప్రధాని మోదీ పెట్రా ద్వారా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలి అని ఎందుకు అంటున్నారు అనేది అసలు పాయింట్. అప్పట్లో గుజరాత్లోని భరూచ్ లాంటి రేవుల నుంచి సరుకులు ఎర్ర సముద్రం మీదుగా పెట్రాకు వెళ్ళి అక్కడి నుంచి యూరప్కి వెళ్ళేవి. ఇది భారతదేశం, మధ్యప్రాచ్యం, ఇంకా యూరప్ ఎకనామిక్ కారిడార్, IMEC అంటారు. వీటన్నిటికీ ఒక చరిత్ర ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేశారు. ఇంతకుముందు అదే అయింది, అదే కంటిన్యూ చేశారు. ఇప్పుడు నేటి కాలంలో పెట్రా ద్వారా మళ్ళీ రవాణా చేయడం సాధ్యమేనా అంటే ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. పెట్రా అనేది ప్రస్తుతం కేవలం ఒక పర్యాటక కేంద్రం. రోడ్డు మార్గాలు లేదు, లేదా పారిశ్రామిక వస్తువులు ఇవేవీ లేవు. జోర్డాన్లో ప్రధాన ఓడరేవు
అకాబా కూడా పెట్రాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇప్పుడు మోదీ గారి మాటల వెనక అర్థం ఏంటి అంటే, పెట్రా నగరాన్ని వాడటం కంటే కూడా ఆ కాలంలో ఉన్న ఒక వాణిజ్యాన్ని, జస్ట్ ఆ మార్గాల అనుసంధానాన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం అనే ఒక పాయింట్ ఉంది అని మనం గమనించాలి ఇక్కడ. సో మొత్తం విన్నారు కదా, చూసారు కదా, ఈ పెట్రా అనేది కేవలం రాళ్లతో కట్టింది మాత్రమే కాదు, భారతదేశంలో ప్రాచీన వాణిజ్య వైభవానికి ఒక సాక్ష్యంగా నిలబడింది. ఎడారిలో నీటిని ఒడిసిపట్టి వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ వేషం మార్చి అన్వేషించిన ఒక పర్సన్, అదే బర్ఖాట్, అతను సాహసం చేశాడని చెప్పాలి. సో మన చరిత్ర ఎన్నో లెసన్స్ నేర్పిస్తుంది. గతాన్ని గౌరవించాలి, భవిష్యత్తు కోసం ఈ కొత్త వాణిజ్య మార్గాల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మన ముందున్న టార్గెట్ అయితే అదే. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? అప్పట్లో వాళ్ళు వాడిన టెక్నాలజీ కనుమరుగైపోయిన దాన్ని మళ్ళీ కనుగొన్న వ్యక్తి గురించి ఎలా అనిపించింది? నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.